వాళ్ళకి ఎంత ధైర్యం అండి. ఏం నీకు డబ్బులు అవసరం లేదా అని నాకు మెసేజ్ పెట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని నాకు ఒక ఈమెయిల్ వచ్చిందండి. నేను వాళ్ళకి చాలా మర్యాదగా చాలా క్లియర్ గా మెసేజ్ పంపించాను. ఈ బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్, రమ్మీ ఇలాంటివేవి నా ఛానల్లో నేను ప్రమోట్ చేయను. నా ప్లాట్ఫామ్ లో అలాంటి వాటికి ప్లేస్ కూడా లేదు అని. సో ఇమీడియట్ గా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఏం మీకు డబ్బులు అవసరం లేదా అని. ఆ తర్వాత చాలా డిస్కషన్ అయింది అనుకోండి. నాకు డబ్బులు అవసరమే. డబ్బు ఎవరికి అవసరం లేదు చెప్పండి. యూట్యూబ్ లో కానీ వేరే ఏ ప్లాట్ఫామ్స్ లో కానీ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారు అనంటే వాళ్ళు నన్ను నమ్ముతారు. డబ్బుల కోసం నన్ను నమ్మిన వాళ్ళని చీట్ చేయటం నా పద్ధతి కాదు. ఇంతమంది నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తుంటే నేను గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలా? ప్రమోట్ చేయకపోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా? ఇప్పుడే కాదు, నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నంత కాలం నువ్వు ఎంత డబ్బులు ఆఫర్ చేసినా నా వాల్యూస్ ని నేను దిగజార్చుకోను. నన్ను నమ్మే సబ్స్క్రైబర్స్ ని నేను మోసము చేయను. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో నాకు చాలా బాగా తెలుసు. వెళ్ళవలసిన వాళ్ళకి మెసేజ్ వెళ్ళటం కోసమే ఇలా ఓపెన్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారు అంటే, మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే అది కేవలం నాకు ఒక నెంబర్, ఒక సబ్స్క్రైబర్ కాదు. మనందరం కలిసి ఈ ఛానల్లో మీకు నాకు ఉపయోగపడేలాగా మనం బెటర్ లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంతే తప్ప డబ్బుల కోసం, ఎక్స్ట్రా మనీ కోసం మీ ట్రస్ట్ ని నేను మరెవరికో అమ్మేయటానికి రెడీ అవ్వను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. మీ ట్రస్ట్ ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను.